సంపద సృష్టిస్తా. బటన్ నొక్కడం ఏంటి? ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. నొక్కు, ముసలోడివి కదా నువ్వు కూడా నొక్కు, బటన్ నొక్కలేవు. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, నీ కుమారుడు చేత నొక్కించు, అది నొక్కలేవు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,75,00,000 రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కి ఇస్తే దాన్ని అవహేళన చేశావు. ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు. ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడానికి కారణం ఎందుకో తెలుసా? అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, వ్యవస్థలను నాశనం చేశాడు. ఇలాంటి కుంటి సాకులు, పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు, దీనికి ఇది సమాధానం, ఇదిగో లెక్కలివి. అదేమంటే నేను ఐటీలో దిట్ట, నాకు 73 ఏళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్ట, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయాలి? నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2014-19 మధ్య ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటిని పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని. 2014-19 మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున 2,437 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు 2014-19లో. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షరాల 5,224 కోట్లు ఖర్చు పెట్టాం. మాది గొప్ప అని చెప్తాడు ఆయన. మాది గొప్ప అని చెబితే టీవీలను టకటకటక చూపిస్తాయి, ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు పత్రికల్లో ఫ్రంట్ పేజ్ రాసి పారేస్తారు. ఎంత అన్యాయంగా రాస్తారంటే, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని. అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో? మిథున్ రెడ్డి ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా? వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా? ఆయన ఏమో వేరే శాఖ, మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు. ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కాము అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి, చూస్తాం కదా మనం. నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, నేను కంప్యూటర్లో గొప్పోడిని, అసలు కంప్యూటర్ కనిపెట్టింది నేనే. చెప్పు దీనికి లెక్కలు, కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సూటిగా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమ్ టు ది ప్రెస్. ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు, లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.